పెన్మలూరు నియోజకవర్గం పెన్మలూరు మండలం వణుకూరు గ్రామంలోని ఆర్వీకే సమీపంలోని 2వ, 4వ లేఅవుట్లో 1,33,00,000తో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పంపిణీలు అతిపెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నివాస యోగ్యం కాని బూరు చివర ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారు. ఇల్లు కట్టుకునే వారికి ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇళ్ల స్థలాల కుంభకోణం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇళ్ల స్థలాల పేరుతోటి గత ప్రభుత్వం పేద ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఊరికి దూరంగా ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక్క అడుగు రోడ్డు కూడా అభివృద్ధి చేయకపోవడం అనేది నిజంగా దురదృష్టం. పైగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఇల్లు కట్టుకోకపోతే మీ ఇళ్ల స్థలం ఖాళీ చేస్తామని బెదిరించడంతో అప్పు చేసి అయితే చేతికి అందినవన్నీ అమ్మేసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో పెనమలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంది. అదే సమయంలో ఇక్కడ ఈ హౌసింగ్ కాలనీలో ప్రధాన రహదారి 83 లక్షలు ఒకటి 50 లక్షల రూపాయలు ఒకటి వేసి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఇంటి లోన్లు కూడా రేపు వచ్చే నెలలో శాంక్షన్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి పెద్దపీట ఇవ్వబోతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.